హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది. ఎవరి పని చేసేందుకు ఆమె తిరస్కరించింది. నాకు ఏది అంత సులభంగా నచ్చదు. ఎందుకు మళ్ళీ మళ్ళీ ఆ పని చేస్తున్నాము? ఇలా రెగ్యులర్గా మాట్లాడే కొన్ని వాక్యాలను చూసేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఏది సులువుగా నచ్చదు, ఏది అంత ఈజీగా నచ్చదు అనే సందర్భంలో ఐ డోంట్ లైక్ ఎనీథింగ్ ఈజీలీ. ఐ డోంట్ లైక్ ఎనీథింగ్ ఈజీలీ అంటాం. నీకు నా పేరు ఎలా తెలుసు? నీకు నా పేరు ఎలా తెలుసు అంటే హౌ డు యూ నో మై నేమ్ అంటాం. హౌ డు యూ నో మై నేమ్? హౌ డు యూ నో మై నేమ్? అతనికి నా పేరు ఎలా తెలుసు? ఇక్కడ అతనికి థర్డ్ పర్సన్ వాడుతున్నాం కాబట్టి హౌ డస్ హీ నో మై నేమ్ అంటాం. హౌ డస్ హీ నో మై నేమ్? అతనికి నా పేరు ఎలా తెలుసు అని. ఎన్నిసార్లు చెప్పాలి తెలుగులో మాట్లాడొద్దని? ఎన్నిసార్లు చెప్పాలి తెలుగులో మాట్లాడొద్దు అని అంటే హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ నాట్ టు స్పీక్ ఇన్ తెలుగు? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ నాట్ టు స్పీక్ ఇన్ తెలుగు? అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి ఎందుకు మళ్ళీ మళ్ళీ ఆ పని చేస్తున్నావు? ఎందుకు మళ్ళీ మళ్ళీ ఆ పని చేస్తున్నావు అంటే వై ఆర్ యూ డూయింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్? మళ్ళీ మళ్ళీ, సో అగైన్ అండ్ అగైన్ వస్తుంది. వై ఆర్ యూ డూయింగ్, ఎందుకు చేస్తున్నావు అదే పని మళ్ళీ మళ్ళీ అని. నిన్న నువ్వు ఎగ్జామ్ రాసావా? నిన్న నువ్వు ఎగ్జామ్ రాసావా అంటే డిడ్ యూ రైట్ ఎగ్జామ్ ఎస్టర్డే అంటాం. డిడ్ యూ రైట్ ఎగ్జామ్ ఎస్టర్డే? నిన్న నువ్వు ఎగ్జామ్ రాసావా? ఆ బ్యాగ్ అక్కడ ఎవరు పెట్టారు? ఆ బ్యాగ్ అక్కడ ఎవరు పెట్టారు అంటే హూ పుట్ దట్ బ్యాగ్ దేర్ అంటాం. హూ పుట్ దట్ బ్యాగ్ దేర్? పుట్ అంటే పెట్టడము అనేసి. అది ఖరీదైన బ్యాగ్ లాగా కనపడుతుంది. అది ఖరీదైన బ్యాగ్ లాగా కనపడుతుంది. ఇట్ సీమ్స్ టు బీ ఎ కాస్ట్లీ వన్. ఇట్ సీమ్స్ టు బీ ఏ కాస్ట్లీ వన్. ఖరీదైన బ్యాగ్ లాగా కనిపిస్తుంది అని. అది ఆమె బ్యాగ్ అని అనుకుంటున్నాను. అది ఆమె బ్యాగ్ అని అనుకుంటున్నాను అంటే ఐ థింక్ దట్ ఈస్ హర్ బ్యాగ్. ఐ థింక్ దట్స్ హర్ బ్యాగ్. అది ఎవరి బ్యాగో నాకు తెలియదు. అది ఎవరి బ్యాగో నాకు తెలియదు. ఐ డోంట్ నో హూస్ బ్యాగ్ ఈజ్ దట్. ఐ డోంట్ నో హూస్ బ్యాగ్ ఈజ్ దట్. అది ఎవరి బ్యాగో నాకు కూడా తెలియదు అని. ఎవరికైనా తెలుసేమో అడుగు. ఎవరికైనా తెలుసునేమో అడుగు. ఆస్క్ ఇఫ్ ఎనీవన్ నోస్. ఆస్క్ ఇఫ్ ఎనీవన్ నోస్. ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది. ఎవరికో ఒకరికి తెలిసే ఉంటుంది అంటే సమ్వన్ వుడ్ నో. సమ్వన్ వుడ్ నో. ఎవరికో ఒకరికి తెలిసే ఉంటుంది అని. నువ్వు ఏం చేసావో నాకు తెలుసు. నువ్వు ఏం చేసావో నాకు తెలుసు. ఐ నో వాట్ యూ డిడ్. ఐ నో వాట్ యూ డిడ్. నువ్వు నా స్థానంలో ఉంటే మీకు తెలుస్తుంది. నువ్వు నా స్థానంలో ఉంటే అప్పుడు నీకు తెలుస్తుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ మై పొజిషన్ దెన్ యు నో దట్. ఇఫ్ యు ఆర్ ఇన్ మై పొజిషన్ యూ నో దట్. అప్పుడు నీకు తెలుస్తుందంటే దెన్ యూ నో దట్ అని చెప్తామన్నమాట. ఎవరి పని చేయడానికి ఆమె తిరస్కరించింది? ఎవరి పని చేసేందుకు ఆమె తిరస్కరించింది. తిరస్కరించటం అంటే రెఫ్యూజ్ అని చెప్తాం అనమాట. హూజ్ వర్క్ హ్యాస్ షీ రెఫ్యూజ్డ్ టు డూ. రెఫ్యూజ్డ్ టు డూ చేసేందుకు తిరస్కరించింది అన్నప్పుడు ఇలా వాడతాం. ఎవరి పని నువ్వు చేయాలనుకుంటున్నావు? నువ్వు ఎవరి పని చేయాలనుకుంటున్నావు అన్నప్పుడు హూజ్ వర్క్ డూ యూ వాంట్ టు డూ. ఎవరి పని హూజ్ వర్క్ డూ యూ వాంట్ టు డూ. నువ్వు చేయాలనుకుంటున్నావు. హూజ్ వర్క్ డూ యూ వాంట్ టు డూ. నెక్స్ట్, నీకు ఎవరి సహాయం కావాలి? నీకు ఎవరి సహాయం కావాలి? హూజ్ హెల్ప్ డూ యూ వాంట్. హూజ్ హెల్ప్ డూ యూ వాంట్. నీకు ఎవరి సహాయం కావాలి అనేసి. నువ్వు ఎవరితో ఆడావు? నువ్వు ఎవరితో ఆడావు? విత్ హూమ్ డిడ్ యూ ప్లే?
విత్ హూమ్ డిడ్ యూ ప్లే, నువ్వు ఎవరితో ఆడావు అని మీనింగ్ అనమాట. నువ్వు ఎవరితో వెళ్తున్నావు, నువ్వు ఎవరితో వెళ్తున్నావు అన్నప్పుడు హూమ్ ఆర్ యూ గోయింగ్ విత్ అంటాం. హూమ్ ఆర్ యూ గోయింగ్ విత్. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి మీరు నన్ను ఎందుకు పిలవలేదు, మీరు నన్ను ఎందుకు పిలవలేదు, ఎందుకు, సో వై రావాలి. వై డిడింట్ యూ కాల్ మీ, వై డిడింట్ యూ కాల్ మీ, మీరు నన్ను ఎందుకు పిలవలేదు. నువ్వే నా చివరి ఆశ, ఇది జనరల్గా వింటుంటాం డైలాగ్స్ ఎప్పుడైనా అలా అనమాట. యు ఆర్ మై లాస్ట్ హోప్ అంటాం. యు ఆర్ మై లాస్ట్ హోప్, హోప్ అంటే ఆశ అని. అతనికి కొంచెం కూడా తెలివి లేదు, అతనికి కొంచెం కూడా తెలివి లేదు. హీ డజంట్ హ్యావ్ ఎ బిట్ ఆఫ్ సెన్స్, హీ డజంట్ హ్యావ్ ఎ బిట్ ఆఫ్ సెన్స్. ఎ బిట్ ఆఫ్ సెన్స్ అంటే కొంచెం కూడా తెలివి అనేసి. హీ డజంట్ హ్యావ్ లేదు అని. అతను అనారోగ్యంగా ఉన్నట్లు నటిస్తున్నాడు, అతను అనారోగ్యంగా ఉన్నట్లుగా నటిస్తున్నాడు అంటే హీ ఈజ్ ప్రిటెండింగ్ టు బీ సిక్ అంటాం. హీ ఈజ్ ప్రిటెండింగ్ టు బీ సిక్. నేను కూడా అదే చెప్పబోయాను, నేను కూడా అదే చెప్పబోయాను అన్నప్పుడు ఐ వాజ్ అబౌట్ టు సే ద సేమ్ థింగ్, ఐ వాజ్ అబౌట్ టు సే ద సేమ్ థింగ్. నేను కూడా అదే చెప్పబోయాను. ఐ వాజ్ అబౌట్ టు సే ద సేమ్ థింగ్. నువ్వు ఎప్పుడు నాతో పని చేయిస్తావు, నువ్వెప్పుడు నాతో పని చేయిస్తావు అన్నప్పుడు యు ఆల్వేస్ మేక్ మీ వర్క్, యు ఆల్వేస్ ఎప్పుడు మేక్ మీ వర్క్, పని చేపిస్తావు, పని చేయిస్తావు అని మీనింగ్ అనమాట. నీకు అది ఎప్పుడు తెలిసింది అంటే, అది అంటే ఏదైనా విషయం అనుకోండి, ఒక మ్యాటర్ అనుకోండి, నీకు అది ఎప్పుడు తెలిసింది అంటాం కదా. వెన్ డిడ్ యూ నో దట్ ఆర్ వెన్ డిడ్ యూ నో దట్ మ్యాటర్ అని అనమాట. వెన్ డిడ్ యూ నో దట్. ఆమె పూర్తిగా మారిపోయింది, ఆమె పూర్తిగా మారిపోయింది. షీ హ్యాస్ టోటలీ చేంజ్డ్, షీ హ్యాస్ టోటలీ చేంజ్డ్. ఆమె పూర్తిగా మారిపోయింది. నువ్వు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా, నువ్వు ఇంకా ఏమైనా చెప్పాలని అనుకుంటున్నావా అన్నప్పుడు డూ యూ వాంట్ టు స్పీక్ ఎనీథింగ్ ఎల్స్ ఆర్ డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్ ఎల్స్. ఎల్స్ అంటే ఇంకా మీనింగ్ వస్తుంది. డూ యూ వాంట్ టు స్పీక్ ఎనీథింగ్ ఎల్స్, నువ్వు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా. నాకు తెలుసు నువ్వు ఎలాంటి వాడివో, నాకు తెలుసు నువ్వు ఎలాంటి వాడివో అన్నప్పుడు ఐ నో వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్. ఐ నో నాకు తెలుసు వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్, నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు అని మీనింగ్. ఆమె ఒక మంచి ప్రశ్న వేసింది, ఆమె ఒక మంచి ప్రశ్న వేసింది అన్నప్పుడు అడిగింది. షీ ఆస్క్డ్ ఏ గుడ్ క్వశ్చన్, షీ ఆస్క్డ్ ఏ గుడ్ క్వశ్చన్. సింపుల్ సెంటెన్సెస్ అన్నమాట అవన్నీ కూడా. అండ్ నెక్స్ట్, అతను అది ఎందుకు చేశాడో నాకు అర్థం కావడం లేదు, అతను అది ఎందుకు చేశాడో నాకు అర్థం కావడం లేదు అన్నప్పుడు ఐ డోంట్ అండర్స్టాండ్ అంటాం. నాకు అర్థం కావడం లేదు అన్నప్పుడు ఐ డోంట్ అండర్స్టాండ్ వై హీ డిడ్ దట్, వై హీ డిడ్ దట్. అది అతను అది ఎందుకు చేశాడో అన్నప్పుడు నాకు అర్థం కావట్లేదు అని మీనింగ్ వస్తుంది అక్కడ. నువ్వు ఎందుకు ఆమెకు అన్నీ చెప్పావు అంటే, అన్ని విషయాలు ఎందుకు ఆమెకు నువ్వు చెప్పావు అనే సందర్భంలో ఇలా మాట్లాడతాము. వై డిడ్ యూ టెల్ హర్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ, అన్ని విషయాలు, ఎవ్రీథింగ్ అంటే అలా అనమాట. నేను అతనికి నిజం చెప్పలేకపోయాను, చేయలేకపోయాను, చెప్పలేకపోయాను, ఇలా నెగిటివ్ని మనం పాస్ట్లో చెప్పాలనుకున్నప్పుడు కుడెంట్ వాడతాము. ఐ కుడెంట్ టెల్ హిమ్ ద ట్రూత్, ఐ కుడెంట్ టెల్ హిమ్ ద ట్రూత్. నన్ను ఒప్పించే ప్రయత్నం చేయకు, నన్ను ఒప్పించే ప్రయత్నం చేయకు. డోంట్ ట్రై టు కన్విన్స్ మీ, డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. కన్విన్స్ అంటే ఒప్పించడం కదా. డోంట్ ట్రై చేయొద్దు అని. నాకు నచ్చినట్టు చేస్తాను, నాకు నచ్చినట్లుగా నేను చేస్తాను. ఐ విల్ డూ యాజ్ ఐ లైక్, ఐ విల్ డూ నేను చేస్తాను, యాజ్ ఐ లైక్ నాకు నచ్చినట్లుగా. మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి, మీకు నచ్చినట్లుగా మీరు చేసుకోండి. డూ యాజ్ యూ లైక్, డూ యాజ్ యూ లైక్ చేసుకోండి మీకు నచ్చినట్లుగా అంటాం కదా. ఇలా చెప్తూ ఉంటాం అనమాట. సింపుల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తుందండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.